ఒక రాజుని చూపిస్తా చూడండి బైబిల్లో, అద్భుతమైనటువంటి రాజు. చూద్దామా? 2 దినవృత్తాంతగ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున, ఏ కాలం అది? ఆ కాలమున అంటే రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలం. ఉత్తరాన దక్షిణ రాజుల చరిత్ర మనం ధ్యానం చేశాం, మచ్చుకు చెప్తున్నా. ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను. ఆసా, ఎవరంట ఆయన? ఈసా కాదు, ఆసా, యూదా వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడే. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఒక నిమిషం నన్ను చూడండి. ఎవరి గురించి ధ్యానం చేస్తామంటే ఆశ. ఎవరన్నా ఈ ఆశ అంటే 2 ముక్కలు చెప్తా చూడండి. ఉత్తరాన దక్షిణ రాజ్యం 2 ముక్కలైన తర్వాత దక్షిణాన్ని పరిపాలించినటువంటి యూదా రాజుల్లో 3వ రాజు ఎవరంటే ఈ ఆశ. సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబియా, అబియా కొడుకు ఆశ. అంటే రాజ్యం విడిపోయిన తర్వాత 3వ రాజు యూదా దేశానికి రాజు ఎవరంటే ఈ ఆశ. ఈ ఆశ ఎలాంటి వాడు చెప్ప? ఆశ వాళ్ళ నాన్న భక్తిహీనుడు, ఆశ వాళ్ళ తాత భక్తిహీనుడు. అంటే నా పేరేంటి? ఆశ. మా నాన్న భక్తిహీనుడు, మా నాన్న భక్తిహీనుడు. ఎలాంటి భక్తిహీనుడు అంటే ఇంట్లోనే విగ్రహాలు పెట్టుకొని ఇంట్లోనే విగ్రహారాధన చేస్తూ వ్యభిచారంతోనూ విగ్రహారాధనతోనూ బయలుతోనూ పిల్లలను బలిచ్చేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి పద్ధతులు ఉన్నాయి ఎక్కడ? యూదా దేశంలో. అయితే ఆసా రాజు అయిన వెంటనే ఏం చేశాడు తెలుసా? తన ఇంటి వారిని, తన కుటుంబంలో ఉన్న విగ్రహాలన్నిటి పడగొట్టేసి వ్యభిచారము, విగ్రహారాధనకు, పాపానికి దూరపరిచాడు. పాపాన్ని చూసి తుడిచివేశాడు, ప్రక్షాళన చేశాడు. అలా చేసిన తర్వాత దేవుడు చూశాడు ఎవరిని? ఆసా. ఆసా, నువ్వు ఇంత అద్భుతంగా చేస్తున్నావు కదా. ఆసా యుద్ధానికి వెళ్తాడండి. ఆసా యుద్ధానికి వెళ్తుంటే కూషీయులతో అద్భుతమైన యుద్ధం చేయిస్తాడు, అద్భుతమైన యుద్ధం. అలా జయించిన తర్వాత తిరిగి వస్తుంటే ఒక ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త వచ్చి చెప్తాడు, ఆసా, నువ్వు ప్రార్థన చేయడం, నువ్వు భక్తిని కట్టుకోవడం, నువ్వు ఆత్మీయ ఎదగడం నేను చూసా. ఆసా, విను నా మాట. ఇదిగో దేవుడు భవిష్యత్తులో మిమ్మల్ని దీవించాలంటే, మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి అని చెప్తాడు. ఎవరు? ప్రవక్త. ఎవరికి? ఆసాకు. అలా చెప్పిన తర్వాత ఆశ నిజంగానే అలాగే చేస్తాడు. చదువుదాం, కింద ఒక మాట చదివిస్తా, అద్భుతమైన మాట. 2 దినవృత్తాంతగ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. ఎవరంట అది? పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయుదుమనియు. విచారణ అంటే ఏంటమ్మా? విచారణ అంటే చెప్తా. రాజు రాజ్యానికి శాసనం ఇచ్చాడు, ప్రజలారా మనమందరము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని యొద్ద ఏం చేయాలి? విచారణ చేయాలి. విచారణ అంటే ప్రార్థన చేయడం. ప్రభువా, ఇది చెయ్యాలా వద్దా, ఇది రైటా రాంగా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని దేవుడు ఎలా చెప్తాడు? ఈ 66 పుస్తకాల ద్వారా చెప్తాడు. ఇప్పుడు ప్రభువా, నన్ను ఒక అమ్మాయి పిలుస్తుంది, ఒక అబ్బాయి పిలుస్తున్నాడు రూమ్కి వెళ్ళమని, పాపం చేద్దాం రా అని. ఇప్పుడు ఒక అబ్బాయి పిలుస్తున్నాడు తాగుదాం రా అని, ఒక అమ్మాయి పిలుస్తుంది తాగుదాం రా తిరుగుదాం రా అని. వెళ్ళాలా వద్దా అని బైబిల్ గ్రంథం ఉంది. ఏముంటది? నా కుమారుడా, నువ్వు పోవు చోటుకెళ్ళా నీ దేవుడని యెహోవా తోడై ఉండును. కనిపిందా? ఉందా? ఏమన్నా మాట్లాడు. నీ రాకపోకలు ఎందు అనుకుందాం. మన మధ్యలో దివాకర్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, తప్పుగా అనుకో దివాకర్ ఉదాహరణ చెప్తా. ఫోన్ చేసింది, ప్రభువా ఫోన్ చేసింది, వెళ్ళాలా వద్దా తీశాడు. కీర్తన గ్రంథం తీసాను, ప్రభువా వెళ్ళాలా వద్దా చూశాడు. నీ రాకపోకలు ఎందు ఏమన్నా మాట్లాడు. నీ రాకపోకలు ఎందు నీ కుడివైపు 100 మంది విన్నాను, ఎడం పక్కన 10,000 మంది విన్నాను. అబ్బా, ఎంత గొప్ప దేవుడు నాయనా. వెళ్తున్నా ప్రభువా. ఎక్కడికి? గర్ల్ ఫ్రెండ్ పిలిచింది, ప్రభువా నా రాకపోకలు తోడే ఉన్నాయినా. అవునానే ఉందా బైబిల్లో? విచారణ చేయడం అంటే ఏంటి? ప్రభువా, ఇల్లు కొనాలా, స్థలం కొనాలా, పలానా వ్యక్తితో పెళ్లి చేసుకోవాలా, వివాహం చేసుకోవాలా, రైటా రాంగా? ఈ గ్రంథాన్ని 66 పుస్తకాలను, ఈ 66 పుస్తకాలు ముందేసుకుని చదువు. దీని ద్వారా విచారణ చేయడం తీర్మానం చేసుకున్నాడంట. ఎలా తెలుసా? పూర్ణ హృదయంతో. ఎవరు? రాజ్యంలో ఉన్న ప్రజలందరూ, రాజు సైతం అందరూ కూర్చొని విచారణ చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఇలా చెయ్యాలా వద్దా? ఎప్పుడైనా అలా చేశారా? ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలా వద్దా? నా పరిమితి ఎంత, నా పరిణితి ఎంత, ఈ స్థలం కొనాలా వద్దా, ఈ అబ్బాయితో మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఒక అబ్బాయితో వ్యక్తిగతంగా ఒంటరిగా అబ్బాయి పక్కన నిలబడి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనిపించాలి కదా, చదవాలి కదా, విచారణ చేయాలి కదా. నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఆశ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇది చెయ్యాలా వద్దా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో విచారణ చేసేవాడు ఎవరు తెలుసా? ఆశ.
ఈరోజు అలాంటి క్రైస్తవులు ఉన్నారా? అలా విచారణ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? కింద చదువుతాం, కింద చదువుకుంటూ పోతాం. అద్భుతమైన మాట. 13వ వచనం, 12వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదుమనియు. 13వ వచనం, పిన్నలే గాని అంటే పిన్నుసూదులు కాదు, పిన్నలే గాని అంటే రైట్. చూడండి, పిన్నలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధింతుమనియు నిహర్షక చేసుకొనిరి. వారు వెలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూర నాదముతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరే. ఈలాగు ప్రమాణము చేయబడగా, ఒకటో స్థలపైకి అర్థం చెప్తా. ఏం జరిగిందంటే, ఆస ప్రజలను పిలిపించాడు. పిల్లలను మొదలుకొని పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరితో మాటిపించాడు. ఏంటి తెలుసా? నువ్వేదైనా పని చేసేటప్పుడు, నువ్వేదైనా పని పూనుకునేటప్పుడు, నువ్వేదైనా చేసేటప్పుడు ప్రార్థన చేయి, విచారణ చేయి. విచారణ చేయకోకుండా చేయొద్దు. అలా విచారణ ప్రార్థన చేయకపోతే ఏం చేస్తా? మరణశిక్ష విధిస్తా. ఎవరికి? పురుషులకా, స్త్రీలకా, పెద్దలకా, పిల్లలకు, పెద్దలకు, అందరికీ అండి. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఏ కుటుంబములు అయితే, ఏ సంఘములు అయితే పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు, యవనస్తులు, వృద్ధులు అందరూ ప్రార్థన చేస్తారో, విచారణ చేస్తారో, ఆ సంఘం ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు చూద్దాం. అలా ప్రమాణం చేసింటే ఏం జరుగుతుంది చూడండి. కింద చూడండి ఏం చదువుతుంది. 13వ వచనం నుంచి, పిన్నలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని ఇశ్రాయేలుల దేవుడి యొద్ద యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణం విధింతుమని నిష్కర్షణ చేసుకొనిరి. 14వ వచనం, వారు వెలుగెత్తి బొబ్బలిడుచు మేళములతో బూరల నాదులముతో బేరధ్వనులతో యెహోవా సన్నిధి ప్రమాణము చేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి. గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై. తర్వాత లేను అద్భుతమైన మాట చదువుతారా గట్టిగా? చుట్టూనున్న దేశస్థులతో, చదవరా, బైబిల్ రాదా? గట్టిగా చదవాలా. చుట్టూ ఉన్నటువంటి దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి డాష్ నెమ్మది కలగజేశాను. ఏమిటది? నెమ్మది. కుటుంబాల్లో, సంఘాల్లో ఎప్పుడు నెమ్మది ఉంటుంది తెలుసా? దేవుడు ఆ కుటుంబాల్లో యెహోవా సన్నిధి ప్రత్యక్షత ఉన్నప్పుడు సంఘం కానీ, కుటుంబాలు కానీ నెమ్మదిగా ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఎందుకు నెమ్మది ఉండదు తెలుసా? నాకు రీసెంట్గా ఎవరో నాకు పేపర్ ఇచ్చాడు. పేపర్ చదివా. అన్న, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్న. ఏమైందమ్మా? కుటుంబంలో గొడవలన్నా, సమస్యలన్నా, ఇబ్బందులన్నా, బాధలన్నా నెమ్మదే లేదన్నా. ఎందుకు నెమ్మది ఉండదు తెలుసా? దేవుడు లేని చోట నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోండి. వెలుగు లేని చోట ఏముంటుంది? చీకటి ఉంటుంది. దేవుడు ఉన్న చోట వెలుగు ఉంటుంది. యెహోవా సన్నిధి ఉంటే, దేవుని సన్నిధి ఉంటే ఆ కుటుంబమైనా, ఇల్లైనా, గృహమైనా, రాజ్యమైనా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు నా ప్రశ్న చాలా జాగ్రత్తండి. ఆసా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు చుట్టుపక్కల దేశాలు యుద్ధానికి వెళ్దాం, వాటితో గొడవ పెట్టుకుందామంటే భయపడేవాళ్ళు. వెళ్ళారా యుద్ధానికి? వెళ్ళలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మీయురాలు అయితే, నువ్వు ఆత్మీయుడు అయితే, ఏ పనికి మాలినోడో, ఏ పనికి మాలిన వ్యక్తో, ఏ పనికి మాలిన వ్యక్తి, ఒక స్త్రీ వచ్చి నీతో జోకులాడడం, పరహాసాలాడడం చెయ్యదు. ఏ పనికి మాలిన వ్యక్తో నీతో రోడ్ల మీద మాట్లాడుతున్నారంటే, ఒకసారి మా నాన్న మంచి చెప్తాడు. ఇలా వాకింగ్ చేస్తుంటే ఒక అమ్మాయి ఈ సందులో, పేర్ల గుర్లు చెప్పనులేండి, బాగోదు, సందులో పోతుంటే ఎవరో అబ్బాయి బైక్లో పోతుంటే మాట్లాడుతున్నాడు. ఇంతలో మా నాన్న చూసి, అన్నా చూడన్నా వీడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అన్న అంటుంది. అప్పుడు దాకా మాట్లాడుకుంటా అన్నారు. ఎప్పుడైతే మా నాన్న ఎంటర్ అయ్యాడో, చూడన్నా వీడు నాతో మాట్లాడుతున్నాడు అంట. వీడు ఆ పాప నోట్లో నాలి పాపం మరి పాపం వాడు మాట్లాడుతుంటే అప్పుడు దాకా మా నాన్న అంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా తెలుసా? ఎవడో వచ్చి బైక్ వేసుకుని నీతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వేం చేస్తున్నావు? నోట్లో లాలిపబడి అప్పచ్చినావా? తెలుదువాడు ఎవడో. నువ్వు సీరియస్గా ఉంటే వచ్చి మాట్లాడాడు కదా. నేను ఎందుకు ప్రయత్నిస్తానంటే, ఆశ భక్తిపరుడు కాబట్టి అతని వైపు చూడాలంటే యుద్ధానికి వెళ్ళి భయపడేవాళ్ళు. నువ్వు భక్తిపరుడు అయితే, నీ కుటుంబంలో నీ భక్తి యథార్థవంతుడు అయితే ధైర్యం వస్తుంది. ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి. ఆశ వాళ్ళ అవ్వ పేరు మయాక. ఏం పేరు? అవ్వ పేరు ఏం పేరు? మయాక. ఈ మయాక విగ్రహాలను పెట్టి విగ్రహాలకు బలిచ్చేది. ఎవరు? ఆశ వాళ్ళ అవ్వ. మీకు అర్థం చెప్తా. నా పేరేంటి? సంజు. కాసేపు సంజు పక్కన పిలిస్తే ఆశ అనుకోండి. ఏం పేరు? ఆశ. మా అవ్వ పేరు ఏం పేరు? మయాక. మా అవ్వ ఏం చేసిందంటే, ఇంట్లో బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకు బలిచ్చేది, రక్తం చేసేది, విగ్రహారం చేసేది, భయంకరమైన పాపం చేసేది.
ఇప్పుడు నేను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి, మా అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వా నువ్వు చేస్తుంది తప్పు అంటే, అవునా మనవడా, అట్టా మనవడా అంటదా? నా కళ్ళ ముందు పుట్టి నాకు చెప్తారు నువ్వు అని 2 దోడలు పగలకూడదా? ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పారనుకో ఇది తప్పు ఇది ఒప్పని, అబ్బా నా ముందు పుట్టి నాకు చెప్తారు నువ్వు అంటారు. ఆశ రాజు చిన్న వయసు మయాక దగ్గరికి వెళ్ళి, మయాక ఎవరు తెలుసా? అబ్షాలోము కూతురు మయాక దగ్గరికి వెళ్ళి అంటే, అవ్వా నువ్వు చేసిన తప్పు అని చెప్పి తెలుసా, పట్టణపు దేవి కాకుండా విగ్రహాలన్నిటి తొలగించేశాడు. ఈరోజు మన ఇంట్లో మన భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా, పిల్లలు తప్పు చేసినా ధైర్యంగా చెప్తారా? మా నాన్న ఒకసారి బెంగళూరుకి వెళ్ళాడు. వెళ్తే మనం కూర్చోండి మాట్లాడుతున్న వాళ్ళతో మాట్లాడుతుంటే, ఏమమ్మా బాగున్నారు అంటే కూతురు చెప్తుంది తల్లి మీద, నువ్వన్న ఆమంటుంది మా నాన్నతో, ఆమంటుంది ఎవరు తల్లి మా నాన్నగారితో, నువ్వన్నా చెప్పన్నా మా కూతురికి ఎప్పుడు ఫోన్ నొక్కుతూ ఉంటుంది, ఎప్పుడు రాత్రులు పగలు ఫోన్ నొక్కుతూ ఉంటుంది. మా నాన్న ఒక సోఫా మీద, ఆ అమ్మాయి ఒక సోఫా మీద, ఈమె తల్లి ఒక సోఫా మీద. మా నాన్న ఉండి, ఏమమ్మా ఎందుకమ్మా ఫోన్ అంటే నొక్కుతున్నావు? ఇప్పుడు ఆమె ఏమనాలా? లేదు అంకుల్ నొక్కట్లేదు అంకుల్, తక్కువ అంకుల్ అనాలి కదా. ఆమె ఏమన్నా తెలుసా, మా అమ్మే తక్కువ, రాత్రి పగళ్ళు నొక్కుతూ ఉంటుంది. మా అమ్మ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మిత్రాలో కానీ, అంకుల్ ఏది కనిపించిన అంకుల్ అన్నీ కొంటుంది అంకుల్ అని మనం చెప్తుంది. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న, తల్లి అన్నప్పుడు కూతురు భయపడాలా? తల్లి కంటి చూపు పిల్లలు భయపెట్టాలా? అది యథార్థత. అంటే నీ చూపుకే నీ పిల్లలు భయపడుతున్నానంటే నువ్వు కరెక్ట్ పర్సన్ అని. ఈ మాట ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. అదేంటే అంతమాట, ఎస్ నీ కంటి చూపుకు నీ పిల్లలు అదుపులో పెట్టుకుంటున్నావంటే నువ్వు నిజమైన తల్లివి, నిజమైన తండ్రి. ఎందుకు తెలుసా? యథార్థమైన తల్లి తన కంటి చూపు, ఎందుకంటే ఏ తప్పు ఎత్తలేదు. ఇప్పుడు అనుకుందాం, ఆ తల్లి నా మాట్లాడుతుంది ఏమని, నువ్వు తక్కువ. ఇప్పుడు వింటారా కూతురు? చెప్పండి, వింటరా అని అంటారా? వింటరు. ఎందుకు తెలుసు? యథార్థత. ఆశ యథార్థవంతుడు, ఆశలో యథార్థత ఉంది, ఈ ఆశలో భక్తి ఉంది కాబట్టి అవ్వను కూడా ఎదిరించాడు. అవ్వా నువ్వు చేసిన తప్పు. కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో తమ్ముడు తప్పు చేస్తే అన్న అనాలి, అన్న తప్పు చేసినా తమ్ముడు అనాలి, అన్నా నువ్వు చేసిన తప్పు. ఇది కదా నీ కుటుంబము. భర్త వచ్చి భార్యతో, ఏమే ఇరుగు పొరుగు దగ్గర కూర్చుంటావు అనేది అనుకో, నువ్వు సిగరెట్ తాగినప్పుడు టీ షాప్ దగ్గర గంట కూర్చోలే, నువ్వు పోతావు బాత కానియడానికి, నేను పోతే తప్ప అనింది అనుకో, అయిపోయాయి ఇంకా అది కుటుంబం నిలబడదు. కొట్టుకున్నారు కానీ ఇంట్లో కొట్టుకోండి. చెమ్ములు దపరాలు బయటికి తీసుకొచ్చి రాయ చూసుకుందాం బయటకు వచ్చి కొట్టుకోకండి. క్రైస్తవులు పరువులు తీయకండి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేవని అంటంలా, గొడవలు లేవని అంటంలా, కానీ రోడ్ల మీదకి వచ్చి చెప్పులు, చాటలు, బూతులు, సరస్వతులు దయచేసి అప్పలు చేయకండి. నిజం చెప్తున్నా, ప్రతి కుటుంబంలో ఉంటాయి. ప్రధానమంత్రి కుటుంబంలో ఉండవంటావా? అమెరికా దేశ కుటుంబంలో ఉండవా? ఏ కుటుంబంలో గొడవలు ఉంటాయి. గొడవలు లేని కుటుంబం లేదు, గొడవలు ఉంటాయి. కానీ 4 గోడల మధ్య మీ సమస్య ఏంటో మీ బాధ్యత. అంతే రోడ్ల మీదకి వచ్చి. అండ్ నెంబర్ 2, ప్రాముఖ్యంగా మీ భర్త అయినా సరే తప్పు చేస్తే ప్రేమతో చెప్పండి. అలాగే మీ భార్యలు తప్పు చేస్తే ప్రేమతో చెప్పండి. అలాగే చెల్లెలు, అక్కలు, మీ కుటుంబంలో అక్క చెల్లి తోడబుట్టిన ఉంటే తప్పు చేస్తే చెప్పండి, కన్నీటితో చెప్పండి, బాధతో చెప్పండి. నేను బైబిల్లో చెప్తా, ఈ బలిపీఠం చెప్తాను. నా తమ్ముళ్ళు 2 ఇక్కడే ఉన్నారు. ఎన్నోసార్లు బోల్డ్ సార్లు బైకులో కూర్చోబెట్టుకొని ఏడ్చి చెప్పిన రోజులు ఉన్నాయి. నా తల్లిదండ్రులు తెలుసు ఆ విషయం. ఏ తప్పురా, జీవితాలు పాడవుతారా, వద్దురా, చేయకండ్రా చెప్పిన రోజులు ఉన్నాయి. దేవుడే సాక్ష్యం. నా తల్లిదండ్రులు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకు తెలుసా? నేను చెప్పగలుగుతా. ఒకవేళ నా ఫోన్ తీసుకోండి, నేను ఏ అమ్మాయితో మాట్లాడుతున్నానా, సరస్వతులు, బూతులు, కల్లరుకు, ఆటపాటలు వచ్చినా చెక్ చేసుకో, నో ప్రాబ్లం, చేయొద్దనరా. ఎందుకంటే నేను భక్తిని కొనసాగిస్తున్నా, నేను యథార్థంగా ఉన్నా కూడా చెప్పగలుగుతా. నేను యథార్థంగా లేనప్పుడు నేను అమ్మాయితో మాట్లాడతాను అనుకోమ్మా, నేను తిరుగుతాను అనుకో, వాళ్ళు చెప్పగలుగుతానా? చెప్పలేను. ఇప్పుడు నేను అన్నాను అనుకో మా తమ్ముడి, అరే ఇలా చేయొద్దురా, తప్పురాట, నువ్వు తక్కువ, నువ్వు తిరగట్లా అన్నాడు అనుకో, ఇప్పుడు నేనేం చేయాలా? ఏం లేదన్నా, కడప రైల్వే స్టేషన్ దగ్గర తలకాయ పట్టాలు ఉంది, ఆ పట్టాల దగ్గర తలకాయ పెట్టి ఏం చేయాలా? ఏం చేయలేము. మనం యథార్థవంతులం అయితే ఒకరోజు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మాట చెప్తాం. అమెరికా దేశంలో జరిగిన యథార్థ సంఘటన. పెళ్ళయింది భార్య భర్త ఇద్దరికి, పెళ్ళయింది. భార్య మంచిదే, భర్త మంచోడే. కాలం మారుతున్న తర్వాత ఉద్యోగానికి వెళ్తూ భర్త ఇంకొక అమ్మాయి వ్యామోహంలో పడిపోయాడు. డ్యూటీకి వెళ్తాడు. ఆ డ్యూటీకి వెళ్తే ఆ ఉద్యోగం చేస్తున్న పని వాళ్ళలో ఒక అమ్మాయికి బాగా బానిస అయిపోయాడు. ఈ కట్టుకున్న భార్య భక్తిపరురాలు, ఆత్మీయులు. సాయంత్రం అయ్యేసరికి నా భర్త ఎప్పుడు వస్తారని చూస్తూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ వేర్లేండి. అప్పట్లో అయితే భర్త ఎప్పుడు వస్తాడని గుమ్మ ఎదుట గడప ఎదుట కూర్చొని చూసేవాళ్ళు, ఎప్పుడు భర్త ఎప్పుడు వస్తాడని. ఇప్పుడు టీవీ చేతిలో పడుకొని రిమోట్ ముందర కూర్చొని కార్తీక దీపం సీరియల్ అయిపోయేంత వరకు వాడు వచ్చినాడా, సచినాడా, తిన్నాడా, ఒకవేళ వచ్చినాడికి ఏమే కొంచెం టీలో కాఫీ అంటే అది ఉన్నాయి సచ్చుకొని చావు కాలు చేతుల్లో అంటారు ఇప్పుడు జనరేషన్. అప్పుడైతే పాపం
మా అమ్మ ఇంట్లో టీవీ లేదు పాపం, ఏం లేదు కాబట్టి మా నాన్న చిన్నగా కూడా బాగా గుర్తుంది నాకు. మధ్యాహ్నం అయితేనే సాయంత్రం అయితేనే నేను నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అంటే వచ్చాను నాయన అని కూర్చో ఉంటుంది. ఇక అన్నం అంతా రెడీగా ఉంటుంది, వేడి నీళ్ళు కాంచి శరం మీద ఉంటాయి, కూర్చో ఉంటుంది. మా అమ్మ పాప సెల్ ఫోన్ లేదు, రిమోట్ దొరికేది తెలియదు. దేవుని మహాకృప, మనకట అటోలు దొరికితే ఎంత బాగుంటుందో. సరే మొత్తానికి అయితే కూర్చోని ఉంటుంది. భర్త ఎప్పుడు వస్తాడు, రాగా రాగానే బండి ఆపగానే ఆ బట్టలు కానీ ఏవైతే సరుకు ఉంటుందో అది దించడం, పట్టుకోవడం, లోపలేయడం. ఇప్పుడు అలా లేదు. కూర్చొని సీరియల్ ముందర నొక్కుంటా అంటారు. వచ్చాడు బండి సోను వచ్చిండా, వచ్చానులే నొక్కుంటా చూస్తూ ఉంటారు. అది సీరియస్ మ్యాటర్ అనుకో, జరుగుతుంది నాకు. ఆయన గేటు తీసుకొని పాపం కింద మీద పడి ఏమో కొంచెం నీళ్ళు అంటే అవునే చూడు తాగి సావులో అంటే నేను చెప్పి కాలం మారిపోయింది. కమ్ టు ద పాయింట్. ఏం చెప్పి ప్రయత్నం చేస్తానంటే, ఆ అమెరికా దేశంలో భార్య చాలా మంచిది, భర్త కోసం ఎదురు చూసేది. అర్థమైపోయింది. ఏమర్థమైంది తెలుసా? భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో ఉన్నాడని ప్రేమతో వెళ్ళి చెప్పేది. ఆ వ్యామోహంలో పడి తాగడం నేర్చుకున్నాడు. ఆ అమ్మాయితో వ్యభిచారంలో బానిస అయిపోయాడు. ఇప్పుడు భార్యకి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఆ భర్త జోబీలో బట్టలు ఉతికేటప్పుడు సిగరెట్లు, ఆ ముందుకు సంబంధించిన వాసన, కొన్ని ప్యాకెట్లు భర్త జోబీలో దొరికేవి. ఒక ముక్కలు చెప్పాలంటే కండోమ్స్ లాంటి ప్యాకెట్లు దొరికేవాడు. ఆమె చరిత్రలో రాసింది. ఏ భార్యకి ఎలా ఉంటుందో చెప్పండి. ఏ భార్య చూస్తే ఎలా ఉండదు? ఏడ్చేది భయంకరంగా, ప్రభువా నా భర్తను మార్చి. వెళ్ళి చెప్తే కొట్టేవాడు. ఆయన బడ ఒక్కొక్కటి ఇటువంటి జపాలు ఉంటాయి సరే, నా 2 జపాలు కలిస్తే అంతలా ఉంటాయి. 2 కొడితే దవడలు చంప వాగిపోయేది. ఇంటికి వెళ్ళి అమ్మగారు చెప్పుకోలేదు, ఎవరు చెప్పుకో తెలియదు. గదిలోకి వెళ్ళి భయంకరంగా ఏడ్చి 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, సంవత్సరం అయింది. భార్య వెళ్ళి చెప్పేది ప్రేమతో, తోడలు వాళ్ళు కొడతాడు, లేటు గెలిచాడు ఇంటికి, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. ఇంకొక అమ్మాయికి బానిస, ఏం చేయాలి తెలియదు. సంవత్సరం అయింది, 1.5 అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. ఒక రోజు ఏం జరిగిందో తెలీదు. ఇట్లా వెళ్తున్నాడు ఆ అమ్మాయి గదిలోకి, పరాయి స్త్రీ వ్యామోహంలోకి వెళ్తుంటే అద్భుతంగా బాత్రూంలో వామిటింగ్స్ అయ్యి, తాగి ఎక్కువై బాత్రూంలో పడిపోయి, ఎవరు భర్త ప్రాణాయపై స్థితికి వచ్చాడు. ఎవరో ఫోన్ చేస్తే ఈ భార్య లబడబా వెళ్ళి కడిగి క్లీన్ చేసి తిరిగి ఇంటికి పిలుచుకొచ్చాడు. మత్తు దిగుతుంది ఎవరికి? భర్తకు. కళ్ళు తెరుచుకున్నాడు, చూస్తున్నాడు భార్యను. భార్య ఓ పక్క మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది, భర్తను మార్చేయ. లేచిన తర్వాత ఇన్నాళ్ళు కొట్టి భార్య తన కొరకు ఎదురు చూసిన, కన్నీరు గార్చిన ప్రార్థన జీవితం అంతా గుర్తొచ్చి లేచి అమాంతాన భార్య 2 కాళ్ళు పట్టుకొని 2 కాళ్ళ మధ్య తన తల పెట్టి ఏడ్చాడు భయంకరంగా. ఎక్కడ? భార్య దగ్గర. చిన్న పిల్లల్లాగా భార్య ఒడిలో పడుకొని ఏడ్చాడు, నన్ను క్షమించు. యథార్థ సంఘటన. తన భార్య తన ప్రార్థన ద్వారా తన భర్తను మారు మనసులోకి నడిపించుకొని. నువ్వు భక్తిపరాలు అయితే తప్పకుండా నీ భర్త మారుతాడు, ఈ గ్యారంటీ. నువ్వు యథార్థవంతుడు అయితే నీ ఇంట్లో నువ్వు చెల్లి కానీ అక్క కానీ ఎవరైనా సరే నువ్వు ధైర్యంగా బోధిస్తావు. నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు భక్తిహీనుడు అని అర్థం. నీలో తప్పున్నప్పుడు చెప్తావమ్మా, చెప్పలేవు, నువ్వు ధైర్యం కోల్పోతావు. నువ్వు తాగట్లే, నువ్వు తిరగట్లే అని. మాదిరికరమైన జీవితం గొప్పదండి. ఆశ వాళ్ళ అవ్వైన మయాక చెప్తున్నాడంటే ఆశలు ఎంత దమ్ము ఉండాలా వద్దా? ఉండాలా.